హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంటిని చాలా అందంగా తక్కువ కాస్ట్లో చిన్న ఐటమ్స్ని కొనేసి ఆర్గనైజ్ చేసేసుకొని సంతోషపడిపోయే దానిలో నేను ఒకదాన్ని. మీలో ఎంతమంది నాలా ఉంటే లైక్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది హ్యాండ్ టవల్ హ్యాంగర్. యాక్చువల్ కాస్ట్ 49 రూపీస్, కానీ ఐకియా హబ్ ప్రైస్ వచ్చేసి 29 రూపీస్. ఈ హ్యాంగర్లో మొత్తం 9 హ్యాండ్ టవల్స్ వరకు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ టవల్స్, చిన్నపిల్లల కర్చీఫ్స్ లాంటివి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి హ్యాంగర్స్ వార్డ్రోబ్స్ లో చాలా తక్కువ స్పేస్ ఉన్న ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఈ బ్రాస్ టీ లైట్ హోల్డర్ చాలా క్యూట్ గా ఉంది. ఇది డిస్ప్లే పీస్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. ఐకియా హబ్ ప్రైస్ 99 రూపీస్. 99 రూపీస్ కి నాకు చాలా వర్తి అనిపించింది క్వాలిటీ చూసాక. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇక్కడ క్యాండిల్ని డైరెక్ట్గా ఇందులో పెట్టేశాను. రైట్ సైడ్లో పిక్లో చూస్తున్నారు కదా, అలాంటి సెంటెడ్ టీ లైట్ ప్రెసెంట్ నా దగ్గర లేవు. మీరు అలాంటి టీ లైట్ని ఈ బ్రాస్ దాంట్లో పెట్టేసుకుంటే బ్రాస్ హోల్డర్ పాడవ్వదు. ఇవి పింక్ కలర్ టీ లైట్ హోల్డర్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ డిజైన్తో. ఈ టీ లైట్ హోల్డర్ ఐకియాలో డీల్ ఆఫ్ ద డే ఆఫర్ ఉన్నప్పుడు షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్ కాస్ట్ 99 రూపీస్, కానీ డీల్ ఆఫ్ ద డే పెట్టిన రోజు నేను ఇలాంటివి 2 కొన్నాను 69 రూపీస్లో. ఇందులో మంచి ఫ్రాగ్రెన్స్తో ఉన్న టీ క్యాండిల్స్ని పెట్టేసుకున్నామంటే లైట్ బ్లింక్ అవుతుంటే లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. మన ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు కార్నర్స్లో పెట్టేసినా చాలు, లైటింగ్స్తో సరౌండింగ్స్లో భలే ఉంటుంది చూడడానికి. ఇంకా నైట్ టైం అయితే ఈ టీ హోల్డర్స్ వల్ల ఒక డిజైనర్ షేడ్స్ లాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చిన్న గ్లాస్ కంటైనర్స్ ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్తో కలర్ఫుల్గా ఉన్నాయి. కాస్ట్ జస్ట్ 49 రూపీస్. ఈ జార్స్కి గ్యాస్కెట్ ఉంటుంది కదా, ఇందులో మనం ఏమైనా వేసేసుకున్నా టైట్ సీల్గా ఉంటుంది. ఇందులో హోమ్ మేడ్ జామ్స్, హోమ్ మేడ్ లాంటివి ఏమైనా పెట్టేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇందులో కేక్ డెకరేట్ చేయడానికి స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అవి స్టోర్ చేసుకుందామని నేను కొన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే 3 జార్స్ ప్యాక్ ఉంటుందన్నమాట. మొత్తం 3 జార్స్ ప్యాక్ వచ్చేసి 349 రూపీస్. కానీ ఐకియా హబ్లో సపరేట్గా ఒక్కొక్క జార్ పెట్టారు సేల్లో. ఈ 3 గ్లాస్ కంటైనర్స్ కొన్నవి సర్క్యులర్ హబ్లోనే. డిస్ప్లేలో పెట్టిన పీసెసే అయినా ఈ ప్రైస్ వేరియేషన్స్, ఒకటేమో 49 రూపీస్, ఒకటేమో 59 రూపీస్. ఎందుకంటే సర్క్యులర్ హబ్లో ఒకరోజు 50% ఆఫ్, ఒకరోజు 40% ఆఫ్, ఇలా డిస్కౌంట్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అందుకే 2 49 రూపీస్ ఉన్నప్పుడు కొన్నాను, ఒకటేమో 59 రూపీస్ ఉన్నప్పుడు కొన్నాను. ఈ బ్రష్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. డిస్ప్లేలో పెట్టిన న్యూ పీస్. బయట దొరికే బ్రషెస్ కన్నా ఈ బ్రష్ క్వాలిటీ చాలా బాగుంది. 2 ప్యాక్ సెట్ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్, కానీ ఐకియా హబ్ కాస్ట్ వచ్చేసి 129 రూపీస్. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ బాక్స్, కంపార్ట్మెంట్స్తో ఉంది. షార్ట్స్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఈ బాక్స్లో సపరేట్గా మనం జ్యువెలరీ ఐటమ్స్, స్టేషనరీ థింగ్స్, బుక్ క్లిప్స్ లాంటివి ఏవైనా చిన్న చిన్న అవసరం ఉన్న ఎసెసరీస్ని సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. ఐకియా హబ్ ప్రైస్ వచ్చేసి 129 రూపీస్కి నేను కొన్నాను. ఇది డిస్ప్లేలో పెట్టిన పీస్, ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. ఇది వైట్ కలర్ సెరామిక్ పాట్, చాలా షైనీగా ఉంది. షోరూమ్ మోడల్ అనేసి ట్యాగ్ పైన మెన్షన్ చేశారు చూడండి. యాక్చువల్ కాస్ట్ 199 రూపీస్, హబ్ ప్రైస్ వచ్చేసి 129 రూపీస్. ఇందులో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో డెకరేట్ చేసేసుకోవచ్చు. వైట్ కలర్ పాట్ కాబట్టి మనం డార్క్ కలర్ సెంటర్ టేబుల్ పైన అయినా అలా పెట్టుకుంటే చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి థైమ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్, కానీ ఐకియా హబ్ కాస్ట్ 299 రూపీస్కి నేను కొన్నాను. ఎంత బాగుందో కదా. ఈ థైమ్ ప్లాంట్ని చూస్తే బుషెస్ లాగా కనిపిస్తుంది మనకి. 2 కలర్ షేడ్స్ మిక్స్ అయి ఉన్నాయి, డార్క్ ఇంకా లైట్ గ్రీన్తో. ఇంకా మనకి బయట ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇంత తక్కువలో దొరకడం కూడా చాలా కష్టం. ఈ థైమ్ ప్లాంట్ని సిల్వర్ పాట్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ని చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా ఇది మొత్తం ప్యాక్ సెట్ ఆఫ్ 3 1490 రూపీస్. డిస్ప్లేలో సపరేట్గా పెడతారు కదా ఐకియాలో, అదే ప్రోడక్ట్ అనమాట.
చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్‌ని నేను బిల్లింగ్ చేయించుకునేటప్పుడు చాలామంది చూద్దామని అడిగి మరీ చూశారు. వాళ్ళకి నచ్చేసి దూరం నుంచి చూస్తే రియల్ ప్లాంట్ లాగే ఉందని అన్నారు. 3, 4 మెంబర్స్ అయితే ఇంకా ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయా హబ్‌లో అని అడిగారు. లేదు ఇదొక్కటే లాస్ట్ ప్లాంట్ అంటే అయ్యో అన్నారు. లక్కీగా జస్ట్ 149 రూపీస్‌లో నేను కొనేసాను. మీరు చూడొచ్చు ఎక్కడైనా స్క్రాచెస్ కానీ ఏదైనా డిఫెక్ట్ ఉంది అని మీకైనా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది నేను ఐకియా హబ్లో కొనలేదు, కొత్త పీస్. ఈ ప్లాంట్ని నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. ఇలాంటి చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఆఫీస్ టేబుల్స్ పైన పెట్టిన స్పేస్ సేవింగ్తో పాటు యూనిక్ లుక్ కనిపించేస్తుంది. ఐకియా స్టోర్లో ప్రోడక్ట్స్ అన్ని వెబ్సైట్ IKEA.inలో మనం చూడొచ్చు, కానీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేస్తారు. సర్క్యులర్ హబ్లో ప్రోడక్ట్స్ ఆన్లైన్లో కనిపించవండి. ఆన్లైన్ డెలివరీ కూడా ఉండదు. డైరెక్ట్గా ఐకియాని విజిట్ చేసి మనకి నచ్చినవి బాగున్నవి చూసి కొనుక్కోవాలి. ఐకియాలో ఇష్టమైన ప్రోడక్ట్స్ తక్కువలో కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడైనా ఫస్ట్ మనం సర్క్యులర్ హబ్లో చూసేసి తర్వాత ఫ్లోర్స్కి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ఐకియా హబ్లో కొన్ని మంచి ప్రోడక్ట్స్, స్లో మూవింగ్ ప్రోడక్ట్స్, అవుట్ గోయింగ్ ప్రోడక్ట్స్ అని డిస్ప్లే ప్రోడక్ట్స్ లాంటివి పెడుతూ ఉంటారు. డిఫెక్టివ్ ప్రోడక్ట్సే కాకుండా ముందు హబ్లో చూసుకుంటే దాన్ని బట్టి మనం ఏమేమి కొనుక్కోవాలో ఐడియా వస్తుంది. మంచి ప్రోడక్ట్స్, నేను కాస్ట్ ఉండి ఎక్కువ కొనలేను అనుకున్న ప్రోడక్ట్స్ ఇలా ఐకియాలో హబ్లో పెట్టినప్పుడు వెతికి నేను కొనుక్కొని డెకరేట్ ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. ఈ ఐకియా హబ్లో కొనడం వల్ల మనం కొనలేనివి కొనేసుకొని మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సేమ్ అదే వైట్ కలర్ పాట్లో నేను ఇక్కడ థైమ్ ప్లాంట్ని పెట్టిన లుక్ చూడండి, బాగుంది. ఇవి వచ్చేసి స్టోరేజ్ ఆర్గనైజర్ బాక్సెస్. ఇవి కూడా నాకు చాలా లక్కీగా ఇలాంటి 2 ప్యాక్స్ జస్ట్ ఫర్ 199 రూపీస్కి కొన్నాను. ఐకియా హబ్లో 2 ప్యాక్స్ టై చేసేసి ఉన్నాయి. అంటే 6 బాక్సెస్ వచ్చాయి మొత్తం నాకు. నేను చాలా షాక్ అయ్యాను చూసిన వెంటనే. 199 రూపీస్కి 6 బాక్సెస్ అంటే తక్కువ కాస్ట్ కదా అనేసి మళ్ళీ నాకు డౌట్ వచ్చి జిప్స్ బాగున్నాయా లేవా అని చెక్ చేశాను. ఏం డిఫెక్ట్ ఉంది అనేసి కూడా చెక్ చేశాను. కొనే ముందు 10 టైమ్స్ చెక్ చేసి చూస్తే ఏం లేదని కొనేసాను. ఇందులో చిన్న పిల్లలవి, పెద్దవాళ్ళవి కర్చీఫ్స్ కానీ ఇంకా న్యూ బార్న్ బేబీ మామ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అప్పుడే పుట్టిన బేబీస్కి అవసరమైన షర్ట్స్, కాటన్ డ్రెస్సెస్ లాంటివి, పిల్లలవి క్యాప్స్, అండర్వేర్ గార్మెంట్స్ లాంటివి ఇంకా మన అవసరాన్ని బట్టి మనం ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకా ఇవి స్పేస్ స్టోరేజ్ బాక్సెస్, మనకి అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఐకియా సర్క్యులర్ హబ్ గురించి డీటెయిల్గా ప్రతి ఒక్కటి అక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ పెడతారు, ఎలాంటి ప్రోడక్ట్స్ పెడతారని ఫుల్ టూర్ వీడియో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి ఆ వీడియో కూడా. ఇవి సిల్వర్ కలర్డ్ పాట్స్. యాక్చువల్ కాస్ట్ 99 రూపీస్, కానీ ఐకియా హబ్ ప్రైస్ 59 రూపీస్. ట్యాగ్ పైన మెన్షన్ చేశారు అవుట్ గోయింగ్ ప్రోడక్ట్ అని. ఇవి చిన్న సైజ్ పాట్స్ 2 కొన్నాను ఇలాంటివి. చెప్పాలంటే ఐకియాలో కొన్ని ఐటమ్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి మనకి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద మీడియం సైజ్ పాట్ అనమాట. 129 రూపీస్, 79 రూపీస్లో కొన్నాను. ఈ సిల్వర్ పాట్స్ని అవుట్డోర్ బాల్కనీస్లో మంచిగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. ఐకియా హబ్ కాస్ట్ 199 రూపీస్కి సేల్లో పెట్టారు. ఇక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేశాను, ఐకియాలో డిస్ప్లేలో పెట్టిన ప్రోడక్ట్ అని. చూడని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ చూస్తే నేను సేమ్ ప్లాంట్స్ని సిల్వర్ పాట్లో పెట్టేసినా కూడా వింటేజ్ లుక్తో చాలా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఈ క్యాండిల్ హోల్డర్ని నేను ఐకియా హబ్లో కొనలేదు, కొత్త పీస్, కానీ ఆఫర్లో ఉన్నప్పుడు కొన్నాను. యాక్చువల్ కాస్ట్ 149 రూపీస్, ఆఫర్ ప్రైస్ వచ్చేసి 119 రూపీస్కి కొన్నాను. నైట్ టైమ్ టీ లైట్ని పెట్టేసి వెలిగిస్తే చూడండి ఎంత బాగుందో. అంతేకాకుండా మనం వింటర్ సీజన్స్లో, రెయినీ సీజన్స్లో ఇలాంటి టీ లైట్స్ని పెట్టేసుకున్నామంటే రూమ్ మొత్తం వామ్గా ఉంటుంది. ఇది వాటర్ క్యాన్. ఈ వాటర్ క్యాన్ డిజైన్ చాలా బాగుంది. ఇది డిస్ప్లేలో పెట్టిన పీస్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 169 రూపీస్. ఐకియా హబ్ ప్రైస్ 119 రూపీస్. ఈ వాటర్ క్యాన్ని మనం 2-in-1 లాగా యూస్ చేసుకోవచ్చు. వాజ్ లాగా ఇందులో మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని పెట్టేసి డెకరేట్ చేసిన బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అన్ని ప్రోడక్ట్స్ నేను 250 రూపీస్ లోపలే కొన్నాను. అవి కూడా మంచి ఐటమ్స్. ఇంకా ఈ క్యాన్తో మొక్కలకి వాటర్ పోయొచ్చు. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు.
ఈ 2 బాస్కెట్స్ కొనడానికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఈ బాస్కెట్స్ యాక్చువల్ కాస్ట్ 899 రూపీస్. ఐకియా హబ్‌లో 499 రూపీస్‌కి సేల్‌లో పెట్టారు. మంచి బాస్కెట్స్, ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు 2 జస్ట్ 149 రూపీస్‌కి నేను కొనేసాను. 149కి ఎలా కొనేసానంటే ఐకియా హబ్‌లో ఈ బాస్కెట్స్‌ని చూసిన వెంటనే 149 రూపీస్ ఉంది. సరే ఒక బ్యాగ్ అయినా కొందాం అనుకున్నాను. ఈ 2 బాస్కెట్స్‌ని టై చేసి ఐకియా హబ్‌లో డిస్‌ప్లేలో పెట్టారు. 2 టై చేసి ఉన్నాయి కదా అనేసి ఎంప్లాయీస్‌ని అడిగితే వాళ్ళు 2 బ్యాగ్స్ 149 రూపీస్ అని చెప్తే నేను షాక్ అయ్యాను. 149 రూపీస్‌కి 2 బాస్కెట్స్ అనేసి. అవి కూడా 899 రూపీస్‌వి 149 రూపీస్‌లో కొంటున్నాను అనేసి చాలా హ్యాపీగా అనిపించింది. సెకండ్ టైం డౌట్‌తో మళ్ళీ అడిగితే 149 రూపీస్ అని చెప్తే నేను బాస్కెట్స్ థ్రెడ్ బాగున్నాయా, ఏదైనా డిఫెక్ట్ ఉందా అని 10 టైమ్స్ చెక్ చేసి ఏం లేవు అనేసి కొనేసాను. బిల్లింగ్ చేసేటప్పుడు బిల్లింగ్ దగ్గర తను కూడా 2 బాస్కెట్స్ 149 రూపీస్‌కి రావు, 10 మినిట్స్ వెయిట్ చేయండి అనేసి చెప్పి మళ్ళీ ఐకియా హబ్‌కి బిల్లింగ్ కౌంటర్ నుంచి కాల్‌లో కన్ఫర్మ్ చేసుకొని బిల్ చేశారు. చివరికి బిల్లింగ్ చేసే వాళ్ళకి 149 రూపీస్ ఇంత తక్కువ అనిపించింది వాళ్ళకు కూడా. ఇంతకీ 149 రూపీస్‌కి ఎలా ఇచ్చారంటే లాస్ట్ 2 బాస్కెట్స్ మిగిలిపోయాయి. అందుకే 149 రూపీస్‌లో సేల్‌లో పెట్టారు. ఈ వీడియోలో బాస్కెట్స్‌ని చూస్తే మీకు ఎక్కడైనా ఏదైనా డిఫెక్ట్ అనిపించినా నాకు కామెంట్ చేయండి. ఎలాంటి డిఫెక్ట్ అయితే లేదు. మీరు మొత్తం వీడియో అబ్జర్వ్ చేసిన ఇంత మైల్డ్ స్క్రాచ్ కానీ డిఫెక్ట్ కానీ ఎక్కడా లేవు. అలాంటివే నేను కొంటాను. హబ్‌లో కొన్న ఐకియా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ 1, 2 డిస్ప్లే ప్రోడక్ట్స్‌ని చూసి ఇంకా ఐకియా మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోతారు. టచ్ చేయరు కొంతమంది కస్టమర్స్ అయితే. ఇంకా కొన్ని డిస్ప్లే ప్రోడక్ట్స్ అయితే మనకి పైన ఉంటాయి, చేతికి అందవు, చూడ్డానికి కూడా స్లో మూవింగ్ లాంటివి ప్రోడక్ట్స్ నాకు అవసరం ఉన్నవి చూసి బాగున్నవి నేను సాటిస్ఫై అయితేనే కొంటానండి. మీరు నాలాగే మంచి మంచి ప్రోడక్ట్స్ ఐకియా హబ్‌లో కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీగా 2-3 టైమ్స్ అయినా ఐకియాని విజిట్ చేస్తే నేను చెప్పకుండానే మీకే అర్థమైపోతుంది అక్కడ ఎంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయో అనేసి. ఇంకా మీరు ఎప్పుడో ఒకసారి ఐకియాని విజిట్ చేస్తే మీకు సర్క్యులర్ హబ్ గురించి ఐడియా ఉండదండి, అక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ పెడతారని. మీరు ఐకియాని విజిట్ చేసి సర్క్యులర్ హబ్‌లో మీకు ఏం నచ్చాయో ఆ ప్రోడక్ట్స్‌ని కొనుక్కొని కామెంట్ చేయండి ఏమేం కొన్నారో. ఇంకా షార్ట్స్‌లో ఐకియావి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, తక్కువ కాస్ట్ ఉన్నవి, చెక్ చేయండి, మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. ఐకియా లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు వస్తాయి.